మనం చిన్నప్పుడు సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ లాంటి గేమ్స్ ఎంతగా ఆడేవాళ్ళమో గుర్తుంది కదా! నేను కూడా అమ్మ ఫోనో, నాన్న ఫోనో తీసుకొని తెగ ఆడేసుకునేదాన్ననమాట. అప్పుడది టైమ్ పాసే అనుకున్నాను కానీ, ఇవాళ అది కూడా ఒక లైఫ్ లెసన్ ఇస్తది అని అనుకోలే. ఆ గేమ్ ఆడేటప్పుడు మనం ఎక్కడ ఫోకస్ పెడతాము? ముందున్న పాత్ మీద. ఎక్కడ జంప్ చేయాలి? ఎక్కడ స్లైడ్ చేయాలి? ఎలా సర్వైవ్ అవ్వాలి? అని చెప్పి. అలా పాత్ మీద ఫోకస్ పెడితే గేమ్ చాలా సేపు సాగుతది. కానీ ఒకసారి ట్రై చేయండి గేమ్ డౌన్లోడ్ చేసుకొని. నెక్స్ట్ అబ్స్టకల్ ఎప్పుడొస్తదా? నేను ఎప్పుడు పడిపోతానా? అని ఆలోచిస్తూ గేమ్ ఆడుతూ ఉండండి. చాలా త్వరగా ఔట్ అయిపోతారు. ఎందుకంటే మీరు పాత్ మీద ఫోకస్ కాకుండానే అబ్స్టకల్ మీద పెట్టారు. ఇదే మన లైఫ్‌లో కూడా జరుగుతుంది తెలుసా? మనకి ఒక ప్లాన్ ఉంటది. లైక్ పర్ఫెక్ట్ ప్లాన్. మన లైఫ్‌లో ఇంత మంచి పీపుల్ ఉంటారు. మనం ఇన్ని గోల్స్ క్రాస్ చేస్తాము. అలా అని చెప్పి బ్యూటిఫుల్ థింగ్స్ పెట్టుకొని ఒక ప్లాన్ ఏ చేసుకుంటాం. కానీ మనం ఆ ప్లాన్ ఏని విజువలైజ్ చేసుకోకుండాన ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి? ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి ఏంటి? అని ఆలోచిస్తూ ఫెయిల్యూర్ ఎలా వస్తుందోయే మన బుర్రకు చూపిస్తున్నాం. అరే! మన బుర్ర, మన మైండ్, మన పవర్ కదా! అవే అసల మనకి హెల్ప్ చేస్తాయి మన గోల్ ఏని రీచ్ అవ్వడానికి. మన ప్లాన్ ఏని అకాంప్లిష్ చేయడానికి. కానీ మనం దాన్ని విజువలైజ్ చేసుకోవడానికే ఛాన్స్ ఇవ్వట్లేదు అసల. ప్లాన్ ఏని పక్కన పెట్టేసి ఆల్ ద వేస్ దట్ ప్లాన్ కుడ్ ఫెయిల్. మనం దాని మీద ఫోకస్ చేస్తున్నాం. 2 రోజులు బట్టి నా బుర్ర నన్ను ఇలాగే దొబ్బుతుంది. సో ఇవాళ నాకు అది నచ్చలేదనమాట. ఇవాళ డిసైడ్ అయ్యాను. ఇక్కడ నుంచి నేను లైఫ్‌ని అబ్స్టకల్ లాగా చూసుకోకూడదు. పాత్ మీదే ఫోకస్ చేయాలి. గేమ్ లానే లైఫ్‌ని కూడా ఆడాలి. ఓకేనా? నాతో పాటు మీరందరూ ప్రామిస్ చేయాలి. ఇట్లు మీ పకోడీ పీహెచ్‌డీ గర్ల్.